ఎప్పుడైనా ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా నిన్నైనా నేడైనా రోజన్నది ఎప్పుడైనా ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా ఏ పూటకి ఆ పూటే బ్రతుకంతా సరికొత్తే ఆ వింతను గమనించే వీలున్నది కాబట్టే మన సొంతం కాదా ఈ క్షణమైనా ఎటు నీ పయనమంటే నిలిచేదెక్కడంటే మనలా బదులు పలికే శక్తి ఇంకే జీవికి లేదే జదలో ఆశ వెంతే జగసే వేగముంటే సమయం వెనుక పడదా ఊహ తన కన్నా ముందుంటే మన చేతుల్లో ఏముంది అనే నిజం నిజమేనా మనకే ఎందుకు పుట్టింది లేనిపోని ప్రశ్న మనసుకున్న విలువ మరిచిపోతే శాపం కాదా వరమైనా కసిరే వేసవైనా ముసిరే వర్షమైనా గొడుగే వేసుకుంటే వద్దని అడ్డం పడుతుందా మసకే కమ్ముకున్నా ముసుకే కప్పుకున్నా కనులే కలలు గంటే నిద్దరేం కాదని అంటుందా నిట్టూరుపు తరిమేస్తుంటే పారిపోద సంతోషం ఆయువు ఇంకా మిగిలుంటే మానిపోద ప్రతిగాయం నమ్మకాన్ని వదులుకున్న మనిషికి విషమౌదా అమృతమైన నిన్నైనా నేడైనా రోజన్నది ఎప్పుడైనా ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా ఏ పూటకి ఆ పూటే బ్రతుకంతా సరికొత్తే ఆ వింతను గమనించే వీలున్నది కాబట్టే మన సొంతం కాదా ఈ క్షణమైనా మాది హైదరాబాద్. నా బాల్యం చాలా హాయిగా గడిచింది. నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరనుకునేదాన్ని. కానీ అమ్మ చనిపోవడంతో నా జీవితం ఊహించని మలుపు తిరిగింది. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తనకిష్టం లేకపోయినా నా కోసం మళ్ళీ పెళ్లి చేసుకునేటంతా.
పెళ్ళామైతే పని మనిషి కంటే బాగా చూసుకుంటుందనుకున్నారు. కానీ తన కూతురే ఇంటి పని మనిషి అవుతుందని ఊహించలేకపోయారు. దురదృష్టవశాత్తు వ్యాపారంలో మా నాన్న బాగా నష్టపోయారు. మాకెంత పోయిందంటే ఆధారం కోసం మా ఇంటికొచ్చిన పిన్ని సంపాదన మీద ఆధారపడేంత. నాన్నకోసారి హార్ట్అటాక్ వచ్చింది. డబ్బు పిచ్చితో మా పిన్ని నిర్లక్ష్యం చేసింది. నా ద్వారా ఇది తెలిసిన పక్కింటి వాళ్ళు పిన్నికి ఇవ్వవలసిన బాకీలన్నీ వెంటనే తీర్చి నాన్నను బ్రతికించారు. ఆ రోజు నుంచి పిన్ని నా మీద పగబట్టింది. ఆ డబ్బు వడ్డీతో సహా నా ద్వారా రాబట్టాలని నిర్ణయించుకుంది. దాంతో మా నాన్న నాకు ఎన్ని సంబంధాలు తెచ్చినా తనకి సొమ్ము వచ్చే సంబంధం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. అమ్మాయి నాకు నచ్చింది నాన్న. అందరికీ అలాగే నచ్చుతుంది బాబు. తర్వాతే ఏం తెలుస్తుందో ఏంటో. గడప దాటి వెళ్ళిన వాళ్ళెవ్వరూ తలుపు తట్టట్లేదు. ఇంట్లో మా వరకు మేం జాగ్రత్త పడతాం గాని బయట కాపలా కాయలేం కదండి. బయట ఏం వింటున్నారో ఏం చూస్తున్నారో మా వరకు రావట్లేదు. మాకు తెలియకూడనివేమైనా మీకు తెలిస్తే చెప్పండి. 18వ సంబంధానికైనా జాగ్రత్త పడతాం. బయట మేము ఎంక్వైరీ చేసామండి. ఎవరిని అడిగినా అమ్మాయి బంగారం అని చెప్పారు. ఓహో, మరి బంగారం కావాలంటే ఖర్చు అవుతుందని చెప్పలేదా? వీళ్ళ బాబు ఆపరేషన్ కు 2 లక్షలు ఖర్చు పెట్టాను. అవి కట్టి ఈ బంగారాన్ని తీసుకెళ్ళండి. ఇది మరీ బాగుంది. పెళ్లి చేసుకుంటా అన్నాం గానీ ఎదురు డబ్బులు ఎక్కడి నుంచి తెమ్మంటారు? నాన్న నువ్వు ఊరుకోరా. అది విక్కు కాదు, బెట్ బెట్. ఓకే, అది విగ్ అంటే నా గర్ల్ ఫ్రెండ్ జోలికి నువ్వు రాకూడదు. ఓకే? ఎవరు అక్కడ? ఓహో, ముందే ఊడిపోయిందా? టీనేజ్ లోనే మొత్తం క్లీన్ అయిపోయింది. ఇది సీక్రెట్ గా పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇదే కాదు, అసలు సీక్రెట్ అంటేనే నాకు ఇష్టం లేదు. నేను చాలా ఓపెన్ గా ఉంటాను. మీరు నాకు బాగా నచ్చారు. చెప్పండి, మీ రుచులు, అభిరుచులు, సీక్రెట్స్ ఓపెన్ గా ఉండండి. ఐ లైక్ ఎనీథింగ్ ఓపెన్. తెలుస్తానే ఉంది. ముందు సొమ్ము తెచ్చారా? ఓపెన్ గా ఉంది, మీరే చూసుకోండి. మీకు గతంలో కాలు జారటం, బొట్టు చెరగడం లాంటివేమైనా జరిగాయా? పర్వాలేదు, ఓపెన్ గా ఉండండి. కంబైన్ స్టడీస్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్ రూమ్ లో పడుకోవటం, కాలేజ్ టూర్ అని చెప్పి అడ్వాన్స్ గా హనీమూన్కి వెళ్ళటం, అన్నీ ఎంజాయ్ చేసి ఏమీ తెలియనట్లు కొత్త మొగుడుతో హ్యాపీగా సెటిల్ అవ్వటం, ఇవన్నీ నా ఓపెన్ హార్ట్ కి కొత్తేమీ కాదు. అసలు ఓపెన్ గా మీకు విషయం చెప్పాలి. డిసెంబర్ 31, 2000 నుంచి ఇలాంటివి పెద్దగా పట్టించుకోవడం మానేశాను. ఇప్పుడు చెప్పండి ఓపెన్ గా. ఏంటి సీక్రెట్ గా చెప్తారా? ఓపెన్ గా ఉంటే ఇదే ప్రాబ్లం. ఎంత పొగరే నీకు! చేతికి అందిన 2 లక్షలు పొగట్టావా? వడ్డీపై ఆశిస్తుందనుకున్నాను. ఏం చూసుకునే నీకు అంత పొగరు? ఏంటి నోరు లేస్తోంది? ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్లని చేసుకుంటావు? ఏ వయసు వచ్చాక నువ్వు వేయడం లేదా నా మీద చెయ్యి? మూసుకునేళ్ళు లేవే, లేపండి. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావే? నువ్వు అందంగా ఉన్నానే గర్వమా? చదువుకున్నాననే పొగరా నీకు? నా మీద పడి కింద పెట్టడానికి సిగ్గులేదనే? ఈ రోజు నా చేతిలో నువ్వు చచ్చావే. కష్టపడి తప్పించి పెళ్లి కొడుకుని తీసుకొస్తే వాడికి చెప్పకుండా నీకు పగిలితే చేదైనా బాధైనా అన్నీ మామూలి, వేడైనా కీడైనా ఎన్నో కొన్నాళ్ళు, మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే ఎటువైపున్నా నీ తీరం కలిసి వస్తుంది. చేదైనా బాధైనా అన్నీ మామూలు.
యాక్షన్ మ్యారేజ్ కానీ నువ్వు ఎక్కువ వాడిని చూస్తుంటే గడ్డ రక్తం ఉడికిపోతుందన్నా. అన్నా 20 సంవత్సరాలు కానీ ఫ్యాక్షన్ ఫుడ్ తింటున్నావా? అది అరిగే వరకు వాడిని వదలవన్నా. అవునన్నా. అమ్మయ్యా వచ్చేసావా? నువ్వు ఎలా తీసుకొస్తావు టెన్షన్ వెయిట్ చేస్తున్నాను. ఏంట్రా ఇది? ఎమర్జెన్సీలో దాంట్లో వేసేయచ్చని ముందే 3 వేసిచ్చాను. ఎప్పుడైనా ఒకటే కదరా. ఇది మన ట్రైనింగ్ అంటే. నా శిష్యుడు అనిపించుకున్నావు. ఈయనెవరు అసలు? మా తెలుగు మాస్టర్. మాకు లవ్ పాఠాలు నేర్పింది ఈయనే.